హై క్వాలిటీ టెస్ట్ క్రికెట్ చూస్తున్నాం. ఒక పక్క ఇండియా 1, ఇంకో పక్క ఆస్ట్రేలియా 1. రెండు టీంలు గట్టి పోటీ పడుతున్నాయి ఆ WTC ఫైనల్ పొజిషన్ గురించి. అయితే ఇంకో పక్క ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ ఇంకా కన్ఫ్యూజన్. కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ రావాలా, నెంబర్ 6 రావాలా, టీమ్ కంపోజిషన్ ఎలా ఉండాలి, బ్రిస్బేన్ చాలా బౌన్సీ పిచ్, నిజంగానే ఈసారి అంత బౌన్స్ ఉంటుందా, ప్లస్ బిగ్గెస్ట్ హెడేక్ మనకి ట్రావిస్ హెడ్ని అసలు ఇండియా ఎలాంటి గేమ్ ప్లాన్తో అవుట్ చేస్తానికి వెళ్ళాలి. అండ్ మొహమ్మద్ షమి ఆస్ట్రేలియా ఏమైనా వెళ్తున్నాడా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. దానికి కారణం ఏంటో మీకు కూడా తెలుసు. ఆ WTC ఫైనల్ ఇండియా ఆస్ట్రేలియాకి ఛాన్స్ ఉంది. ఒక టీం సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది ఆల్మోస్ట్. ఈ రెండు టీంకి ఇంకా ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇండియా టీం కంపోజిషను, బ్యాలెన్స్ ఏముండాలి, బ్యాటింగ్ ఆర్డర్ ఏముండాలి, గేమ్ ప్లాన్ ఏముండాలి, ఇవన్నీ మాట్లాడే ముందు ఫస్ట్ మనం ఒకసారి వెన్యూకి వెళ్ళిపోదాం. అంటే ఈ బ్రిస్బేన్ పిచ్ ఇంకా గ్రౌండ్ ఎలా ఉండబోతుందో మాట్లాడుకుంటే ఇవన్నీ దాని తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ద వెన్యూ. బ్రిస్బేన్ గాబా స్టేడియం ద హోమ్ ఆఫ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అంటారు. దానికి కారణం ఏంటి తెలుసా? హ్యాపీ హంటింగ్ గ్రౌండ్ ఇది ఆస్ట్రేలియాకి. ఇప్పుడు దాకా 66 టెస్ట్ మ్యాచెస్ ఆడితే దాంట్లో 42 టెస్ట్ మ్యాచెస్ గెలిచారు ఆస్ట్రేలియా, కేవలం 10 ఓడిపోయారు. దానికి కారణము బౌన్స్. ఫాస్ట్ బౌలర్స్కి బాగా హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్స్ ఓన్లీ సపోర్టివ్ రోల్ ఇక్కడ ఆడతారు అంతే. ఎటు బౌన్స్ గురించి మాట్లాడుతున్నాం, మీకు ఒక ఇల్లస్ట్రేషన్ ఇస్తా. లాస్ట్ టెస్ట్ ఈ బౌన్స్ చూడండి, ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. పింక్ బాల్తో ఆల్రెడీ ఎక్స్ట్రా బౌన్స్ ఉంది. సో ఒక సర్టెన్ బౌన్స్ మనం క్యాలిక్యులేట్ చేసి అదే బౌన్స్ ఇక్కడ కంపేర్ చేస్తే ఈ గాబా స్టేడియంలో రెడ్ బాల్తో కూడా అదే బౌన్స్ ఉంది. ఓన్లీ 1 సెంటీమీటర్ తేడా ఉంది అంతే. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? బాల్ బాగా బౌన్స్ అవుతుంది. అయితే మన ఇండియా బ్యాటర్స్ ఇది హ్యాండిల్ చేయగలరా అనే క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. చేయగలరు. లాస్ట్ టైం సిరీస్ ఆడినప్పుడు గాబా స్టేడియంలో మనోళ్ళే మ్యాచ్ గెలిచింది. రిషబ్ పంత్ అండ్ కంపెనీ బ్రిలియంట్ బ్యాటింగ్ చేసి ఆ మ్యాచ్ గెలిపించారు. ఎవరు మర్చిపోతారు ఆ టెస్ట్ మ్యాచ్? దానికి కారణం ఏంటంటే ఇండియన్ బ్యాటర్స్ ఆర్ వెల్ ఎక్విప్డ్ రైట్ నో. ఎందుకంటే ఆస్ట్రేలియా టూర్ చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి, బౌన్స్కి అలవాటారు కానీ పేస్కి అలవాటు పడలేదు. ఆ పేస్ పింక్ బాల్తో ఉండింది, అది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ పోర్షన్. బాల్ బడి స్కిడ్ అవుతుంది. అందుకని మనకు ఆడే ముందు బాల్ వచ్చేసి తగిలి అవుట్ అయ్యాం. కానీ బౌన్స్ డెఫినెట్లీ హ్యాండిల్ చేస్తారు. కానీ హ్యాండిల్ చేస్తారని ఈజీ కండిషన్స్ అనుకోవద్దు. యావరేజ్ స్కోర్ వచ్చేసి గాబా స్టేడియంలో 226. ఫస్ట్ టెస్ట్ ఎంత 480 ఉండింది పర్త్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్. ఆడిలేడ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇట్ వాజ్ 380. ఇప్పుడు ఓన్లీ 226, తగ్గిపోయింది. బ్యాటింగ్ అంత ఈజీ ఉండదు కానీ డెఫినెట్లీ ఇట్స్ బెటర్ దాన్ పింక్ బాల్. పింక్ బాల్ ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ పోర్షన్. ఆస్ట్రేలియా డామినేట్ చేశారు వరల్డ్ క్రికెట్లో. ఇది మరి అంత కష్టం ఉండదు. డెఫినెట్లీ ఇండియన్ ప్లేయర్స్ ఆర్ వెల్ ఎక్విప్డ్. ఇక టైం దొరుకుతుంది, ఎందుకంటే బౌన్స్ ఉన్న బాల్ పడిన తర్వాత అంత ఫాస్ట్ రాదు కాబట్టి బాల్ వెనకాల వెళ్ళి డిఫెన్స్ ఆడటానికి, అడ్జస్ట్ వదలటానికి టైం దొరుకుతుంది. సో డెఫినెట్లీ కాన్ఫిడెన్స్తో బ్యాటింగ్ ఆర్డర్ ఉంటారు. ప్రిపరేషన్ కూడా ఇండియాది ఈ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు చాలా మంచిగా కొనసాగుతుంది. సరే, మరి పిచ్ని దృష్టిలో పట్టుకొని మన ప్లేయింగ్ 11 అంటే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇండియా ఎలాంటి ప్లేయింగ్ 11తో దిగుతారో లెట్స్ హావ్ ఎ లుక్. సో ఇప్పుడు మీరు చూస్తుంది లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 11. అయితే ముందు ప్లేయింగ్ 11 కంపోజిషన్ మాట్లాడే ముందు రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. అయితే చాలామంది క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే రోహిత్ శర్మ ఓపెనింగ్ వస్తే బాగుంటుంది. దానికి కారణం ఏంటంటే తనకి న్యూ బాల్ ఆడటం అలవాటు, ప్లస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డర్స్ అందరు ముందు ఉంటారు. ఓపెనింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ మంది స్లిప్లో ఫీల్డర్స్ ఉంటారు. సో కాబట్టి గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. తనకి 2-3 బౌండరీలు వచ్చేస్తే ఫామ్లో వచ్చేస్తాడు అండ్ జెన్యున్ ఓపెనర్ కదా అని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ తెలియజేసుకుంటున్నారు. దిస్ నథింగ్ రాంగ్. కానీ ఐ జస్ట్ పర్సనలీ ఫీల్ దట్ రోహిత్ శర్మ నెంబర్ 6 వస్తేనే బెటర్. దానికి కారణం ఏంటంటే రోహిత్ శర్మ ఎటు ఫామ్లో లేడు. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇప్పుడు రోహిత్ శర్మ ఓపెనింగ్ వెళ్ళి, అది కూడా బౌలర్స్ ఫ్రెష్ ఉంటారు అండ్ ఆల్రెడీ యావరేజ్ స్కోర్ చూసాం ఇందాక, చాలా తక్కువ. ఫాస్ట్ బౌలర్స్కి బాగా బౌన్స్ ఉంటుంది. ఒకవేళ త్వరగా అవుట్ అయిపోతే గేట్స్ ఓపెన్ అయిపోతాయి. మిడిల్ ఆర్డర్లో మళ్ళీ ఒక 2-3 వికెట్లు పడితే ఇండియా బ్యాక్ ఫుట్లో వెళ్ళిపోతారు. దానివల్లనే లెట్ హిమ్ బ్యాట్ అట్ నెంబర్ 6. బాల్ ఓల్డ్ అవుతుంది. పింక్ బాల్ కాదు, బాల్ ఓల్డ్ అయిన తర్వాత చాలా ఈజీ ఉంటుంది బ్యాటింగ్కి. ప్లస్ అక్కడ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఫస్ట్ టెస్ట్ చాలా మంచిగా చేసి గెలిపించారు కదా కేఎల్ రాహుల్ ఇంకా యశస్వి జైస్వాల్. 201 రన్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. అండ్ లాస్ట్ టెస్ట్ పింక్ బాల్లో కూడా అండ్ రాహుల్ హెస్ గాట్ అ ఫెంటాస్టిక్ 37. అన్ఫార్చునేట్లీ అవుట్ అయిపోయాడు అక్కడ, కానీ ఎంతసేపు అయితే ఆడుతున్నాడో హీ వాజ్ లుకింగ్ వెరీ కంఫర్టబుల్. సో వై చేంజెస్ బ్యాటింగ్ ఆర్డర్? మ్యూజికల్ చైర్స్ ఆడద్దు బ్యాటింగ్ ఆర్డర్. ఒక మ్యాచ్ నువ్వు, ఒక మ్యాచ్ నేను, అట్లా చేయొద్దు. ఈ సిరీస్ మొత్తం కంటిన్యూ చేయాలి అక్కడ కేఎల్ రాహుల్ ఇంకా యశస్వి జైస్వాల్తో ఓపెనింగ్. ఓకే, రోహిత్ అట్ నెంబర్ 6 యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు మనం టీమ్ కంపోజిషన్ వచ్చేద్దాం. ప్లేయింగ్ 11లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయి ఈ మ్యాచ్? టేకింగ్ ఈ అంటే ఈ పిచ్ కండిషన్స్ ఇంటూ కన్సిడరేషన్. పిచ్లో ఆల్రెడీ బౌన్స్ ఉంది
అండ్ బాగా పేస్ ఉండబోతుంది. స్పిన్నర్స్ ఓన్లీ సపోర్టివ్ రోల్ ఆడతారని ఇందాక మనం మాట్లాడుకున్నాం. అయితే దాని ప్రకారం ఇప్పుడు మనకు కావాల్సింది ఒక స్పిన్నర్ హూ కెన్ కంట్రోల్, అంటే టైట్ వేసి ప్లస్ బ్యాటింగ్లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ రావాలి. సో అలాంటి ప్లేయర్ ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ బహుశా ఈ మ్యాచ్లో మీరు అశ్విన్ ప్లేస్లో వస్తుందని చూస్తారు. ఎందుకంటే తను లెఫ్ట్ హ్యాండర్, బౌన్స్ కూడా మంచిగా హ్యాండిల్ చేస్తాడు, ప్లస్ బాల్ టైట్ కూడా వేస్తాడని చెప్పేసి తను ప్లేయింగ్ 11లో రావచ్చు. ఇది ఇంకో క్వశ్చన్ మార్క్, హర్షిత్ రాణా ఏమన్నా తన ప్లేస్లో ఆకాష్ దీప్ వస్తాడా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంది. చాలామంది దాని గురించి డిస్కస్ చేస్తారు. మేబీ ఇండియన్ మేనేజ్మెంట్ కూడా చాలా డిస్కషన్ నడుస్తుంది. కానీ జస్ట్ ఇమాజిన్, ఈ యంగ్స్టర్ ఫస్ట్ మ్యాచ్ పర్త్లో బ్రిలియంట్ డెబ్యూ చేసి వికెట్లు తీసుకున్నాడు 3. అండ్ దాని తర్వాత పింక్ బాల్ వార్మప్ గేమ్లో కూడా తనే హైయెస్ట్ వికెట్ టేకర్. 1 బ్యాడ్ గేమ్ లాస్ట్ మ్యాచ్, అది కూడా చాలా ఫాస్ట్గా ట్రావిస్ హెడ్ కొట్టేసాడు, తనది సెటిల్ అవ్వనీయకుండా. మరి ఒక ప్లేయర్ని డ్రాప్ చేస్తే తన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లా ఉంటుంది? సో అందుకని ఐ జస్ట్ ఫీల్ పర్సనలీ దట్ ఇండియన్ మేనేజ్మెంట్ దీంతోని ఈ టెస్ట్ మ్యాచ్ కూడా కంటిన్యూ చేసి ఇంకో ఆపర్చునిటీ ఇస్తుందని చెప్పేసి. సో దిస్ ఈజ్ మై ప్రాబబుల్ ప్లేయింగ్ 11 టెస్ట్ మ్యాచ్కి. బహుశా ఇది ఉండొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. సరే, ఇప్పుడు బిగ్గెస్ట్ హెడేక్ గురించి మాట్లాడుకుందాం. హెడేక్ అంటే మీకు అర్థమైపోయింది కదా, ట్రావిస్ హెడ్ ఫస్ట్ టెస్ట్లో రన్స్ కొట్టాడు, సెకండ్ టెస్ట్లో 140 కొట్టి మ్యాచ్ గెలిపించాడు. ఆల్వేస్ ఎ బిగ్ హెడేక్. ఇంకా దాని గురించి ఎందుకులే మాట్లాడదాం, పాస్ట్ గురించి. అన్ని మ్యాచ్లు ఇండియా అంటే కొడుతూనే ఉంటాడు, ఫేవరెట్ అపోనెంట్. అయితే ట్రావిస్ హెడ్ని ఎట్లా అవుట్ చేయాలో అందరికీ తెలుసు. ఆ ఇన్ స్వింగర్ స్టంప్ మీద నుంచి అవుట్ స్వింగర్ వేస్తే తనకు ప్రాబ్లమ్, బౌన్సర్స్ వేస్తే ప్రాబ్లం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు ట్రై కూడా చేస్తున్నారు కానీ అవుట్ అవ్వట్లే. అయితే నాకు పర్సనలీ ఒక సొల్యూషన్ ఉంది దీనికి, ట్రావిస్ హెడ్ని ఎట్లా అవుట్ చేయాలో. మీరు కూడా షేర్ చేసుకోండి, అంటే మీ గేమ్ ప్లాన్ ఎట్లా ఉండాలి కమెంట్స్లో పెట్టండి, ఇంటరాక్ట్ చేస్తే బాగుంటుంది. సో మై ప్లాన్ ఇస్, ట్రావిస్ హెడ్ని రాగానే ఫస్ట్ ఆ 10-15 బాల్స్ చాలా ఇంపార్టెంట్. ఏ బ్యాటర్కైనా రాగానే ఐ సెట్ అవ్వడానికి కొంచెం టైం అవుతుంది. అయితే మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ ఏం చేస్తారంటే, లాస్ట్ టెస్ట్ కూడా మనం ఇండియా చూస్తే తనకి గుడ్ లెంత్ బాల్ స్టంప్స్ మీద వేసి అవుట్ చేస్తానికి ట్రై చేస్తారు రాగానే ఇనిషియల్లీ. తన వీక్ పాయింట్ కూడా, కానీ అది తెలుసుకుంటున్నాడు ట్రావిస్ హెడ్. ముందే ప్రిపేర్డ్ ఉన్నాడు, ఫ్రంట్ ఫుట్ మీద ఆడేస్తున్నాడు, ఆ బాల్స్ని వదిలేస్తున్నాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్, షఫుల్ అవుతూ ఏదో మేనేజ్ చేస్తున్నాడు మొత్తానికి. అయితే ఈ టెస్ట్ ఇండియా ఏం చేయాలంటే, తను సెట్ అయ్యే ముందే బౌన్సర్స్ వేయాలి. రాగానే ఫస్ట్ ప్లాన్ డైరెక్ట్లీ హెడ్ మీద బౌన్సర్స్ వేయాలి. ఇన్ అండ్ అవుట్ ఫీల్డ్స్ పెట్టాలంటే షార్ట్ లెగ్, లెగ్ గలీ, దాంట్లో డీప్ స్క్వేర్ లెగ్, అట్లా క్యాచింగ్ ప్లస్ వెనకాల కూడా ఫీల్డర్స్ పెట్టి రాగానే బౌన్సర్స్ వేయాలి. సో తను బౌన్సర్స్ వేసి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటాడు, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అప్పుడు గుడ్ లెంత్ బాల్ వేసి అవుట్ స్వింగర్ స్టంప్ మీద నుంచి చేయాలి. అప్పుడు తన వికెట్ పడే ఆపర్చునిటీ ఉంటుంది. ఐ థింక్ వీ హ్యావ్ టు బి ప్రోయాక్టివ్. అంటే తను సెట్ అయ్యే ముందే తను ఎక్స్పెక్ట్ అయితే చేయట్లేదో ఆ బాల్స్ వేయాలి. అప్పుడు డెఫినెట్లీ అవుట్ అవుతాం ఛాన్స్ ఉంటుంది. మరి ఈ గేమ్ ప్లాన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీకేమైనా డిఫరెంట్ గేమ్ ప్లాన్ ఉందా? కింద కమెంట్ చేయండి. బికాస్ ఐ వాంట్ టు ఇంటరాక్ట్, ఐ వాంట్ టు నో హౌ యూ థింక్ అబౌట్ ద గేమ్. సో ఇది ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడా ఇండియాకి సగం హెడేక్ వదిలిపోతుంది. చూడండి, ఇప్పుడు దాకా 2 టెస్ట్ మ్యాచెస్ రన్స్ కొట్టేస్తున్నాడు. ఈజ్ అ వెరీ వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్. ఈ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలవాలంటే క్యాప్టెన్సీ ఆన్ స్పాట్ ఉండాలి, దాంట్లో డౌటే లేదు. లాస్ట్ టెస్ట్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ గురించి చాలా క్వశ్చన్ మార్క్స్ వచ్చినాయి. అంటే బూమ్రాని కంటిన్యూ చేయాల్సిందా, ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఎక్కువ బౌన్సర్స్ వేయాల్సిందా ముందా అని. కానీ తర్వాత న్యూస్ ఏం తెలిసిందంటే బూమ్రా హెడ్ నిగిల్. సో అందుకనే రోహిత్ శర్మ ఎక్కువ ఓవర్స్ ఇచ్చి కంటిన్యూ చేయలేదు. సో వీఆర్ బీయింగ్ అ లిటిల్ మోర్ హార్ష్ ఆన్ హిమ్. చూడండి, వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్, ఎన్నో సిరీస్లు గెలిపించాడు. అది రెడ్ బాల్ అయినా వైట్ బాల్ అయినా హీస్ బీన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాట్ నుంచి కూడా మంచిగా రన్స్ వస్తే ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ క్యాప్టెన్సీ ఆల్సో. స్టార్ట్ థింకింగ్ ఫాస్ట్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. అండ్ వెరీ కాన్ఫిడెంట్ మన ఇండియా క్యాప్టెన్ రోహిత్ శర్మ ఈ టెస్ట్ మ్యాచ్ టాప్ నాచ్ క్యాప్టెన్ చేసి మంచి కంబ్యాక్ చేస్తాడని చెప్పేసి. బికాజ్ ఈజ్ అ వెరీ ప్రొయాక్టివ్ క్యాప్టెన్. ఏదో 1 సెషన్ అటు ఇటు అయిందని చెప్పేసి లెట్స్ నాట్ జడ్జ్ హిమ్. అండ్ ఐఎమ్ షూర్ ఈ టెస్ట్ మ్యాచ్ చాలా స్ట్రాంగ్లీ కంబ్యాక్ చేస్తాడు రోహిత్ శర్మ. మొహమ్మద్ షమి ఆస్ట్రేలియా ఏమైనా వెళ్తున్నాడా? యాజ్ ఆఫ్ నౌ నో న్యూస్. స్మాట్ అంటే డొమెస్టిక్ సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నమెంట్ కూడా ముగిసింది. ఎందుకంటే బెంగాల్ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. షమి దాంట్లో 9 మ్యాచెస్లో 11 వికెట్స్ తీసుకున్నాడు, 35 ఓవర్స్ వేసాడు. అంటే లాంగ్ చాలా ఓవర్స్ వేసాడు. దానికి అంటే ముందు ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్లో కూడా హీ బౌల్డ్ రియలీ వెల్. అండ్ స్మాట్లో మంచి బ్యాటింగ్ కూడా చేసి రన్స్ కొట్టాడు. అయితే మనం రోహిత్ శర్మ మాటల్లో విన్నాము బిట్వీన్ ద సిరీస్ తను బౌలింగ్ వేస్తున్నప్పుడు మొహమ్మద్ షమి ప్రిపరేషన్లో కొంచెం స్వెల్లింగ్ వచ్చిందని చెప్పేసి. సో రోహిత్ శర్మను మేనేజ్మెంట్ దే డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే లాంగ్ స్పెల్స్ వేయాలి. మీరు ముగ్గురే ఫాస్ట్ బౌలర్స్ ప్లేస్ ఇక్కడ మన నితీష్ కుమార్ రెడ్డి 4 ఫాస్ట్ బౌలర్స్ ఆడిపిస్తున్న టెస్ట్ మ్యాచ్లో ఒకవేళ మధ్యలో ఇంజురీ వచ్చి తనకి బౌలింగ్ వేయలేకపోతే అప్పుడు చాలా కష్టమైపోతుంది. సో అందుకని ఆ ఛాన్స్ తీసుకోకలే అనిపిస్తుంది. ఎందుకంటే పంపిస్తే ఇప్పుడే పంపించేసేయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్ ఎటు ఆడలేడు, కానీ ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత 7 days గ్యాప్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలంటే ఈ పాటికి న్యూస్ రావాల్సింది షమి వెళ్తున్నాడని. కానీ ఇంకా మేనేజ్మెంట్ ఆ కాల్ తీసుకోలేదంటే ఐ జస్ట్ ఫీల్ దట్ మరి షమి వెళ్ళడేమో ఆస్ట్రేలియాకి అనిపిస్తుంది. దే వాంట్ టు కంటిన్యూ విత్ ద బౌలర్స్ హు ఆర్ ఆల్రెడీ దేర్. అండ్ ప్రెడిక్షన్ విషయానికి వచ్చేద్దాం. చాలా కష్టం ఈ సిరీస్ ప్రెడిక్ట్ చేస్తాం.
ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. చూడండి ఫస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచిన తర్వాత ఆ మొమెంటం క్యారీ చేసి పింక్ బాల్‌లో గెలుస్తాం అనుకుంటే ఆస్ట్రేలియా బౌన్స్ బ్యాక్ చేశారు. సో ఆస్ట్రేలియా గెలిచిందని మళ్ళీ ఈ మ్యాచ్ గెలుస్తుందా అంటే అది ప్రెడిక్ట్ చేయలేము. ఎనీథింగ్ మైట్ హ్యాపెన్ ఈ సిరీస్‌లో. పిచ్ ఎక్కువ బౌన్స్ ఉంది. ఆస్ట్రేలియాకి ఫేవర్ చేస్తుంది. వాళ్ళు ఎక్కువ మ్యాచెస్ గెలిచారని లేదు. ఎందుకంటే ఇండియా ఇదే వెన్యూలో గెలిచారు. గ్యాబాలో దే రూల్డ్ లాస్ట్ టైం ఆడినప్పుడు. సో అందుకని ప్రెడిక్ట్ చేస్తాం చాలా కష్టము. మన జస్ట్ ఫీల్ బయట నుంచి చూస్తే ద టాక్స్ అండ్ ఎవ్రీథింగ్, ఆ ప్రిపరేషన్ కానీ యాటిట్యూడ్ కానీ ఇండియా వాంట్స్ టు డూ వెల్. ఆ ఫైర్ ఇన్ ద బెలీ ఎక్కువ ఉంది. ఐ జస్ట్ ఫీల్ దట్ ఇండియా విల్ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగ్లీ టెస్ట్ మ్యాచ్లో. మరి మీరేమంటారు? మరి ఆస్ట్రేలియాకి ఛాన్స్ ఉందా, ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉందా? కమెంట్ బిలో.